గౌడ కులస్తుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మొక్కుకున్నారు. గోదావరి కనిలోని నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ బోనాల జాతర జరుపుకుంటున్న సందర్భంగా సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో కలిసి ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు గౌడ కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్కు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలను చేసి పూజారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ కులస్తులు ఎంతో కాలంగా ఇక్కడ ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలని సంకల్పం ఉండేదని, ఆ సంకల్పం నెరవేరడం సంతోషంగా ఉందని, అందులో తాను కూడా భాగస్వామ్యం కావడం మరింత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. గౌడ కులస్తులు మంగళవారం ఎల్లమ్మ బోనాలను జరుపుకుంటున్న సందర్భంగా గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో గత 15 రోజులుగా కనుల పండుగలాగా రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ భక్తులు, గౌడ సంక్షేమ సంఘం సభ్యులు, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ఈ యొక్క పూజా కార్యక్రమాలలో, అదేవిధంగా ఆలయ నిర్మాణం పూర్తయిపోయి ఆలయంలో ప్రతిష్టాపన జరిగినట్టు నుంచి ఇప్పటి వరకు కూడా రేపు బోనాలు, రేణుకా ఎల్లమ్మ బోనాలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటి నుండి రేణుకా ఎల్లమ్మ బోనాలను తీస్తున్నటువంటి సందర్భంగా వారిని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో చిరకాల వాంఛ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మాణం చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ పెద్దలందరూ కూడా ఐక్యంగా ఆనాడు ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలాన్ని తీసుకొని ఈ యొక్క నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆలయ నిర్మాణాన్ని గొప్పగా అందరికీ సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా నిర్మాణం చేశాను. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా 10 లక్షల రూపాయలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ను కూడా కేటాయించడం జరిగింది. నిజంగా ఈ ఆలయానికి వస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. పరిపాలనలో ఇటువంటి మధురమైనటువంటి గుర్తులు, అంటే ఇటువంటి చిరకాలం గుర్తుండేటువంటి గుర్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్యంగా ఉన్నటువంటి గౌడ సోదరులకు, గౌడ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు కలిగించేటువంటి విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి క్రమంలో మృతభక్తిగా మా వంతు బాధ్యతగా ఈ యొక్క ఆలయంలోకి మేము కూడా ఇంత సహకారం చేసినందుకు నిజంగా మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా మంచి దీవెనలు పొంది ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లేటువంటి విధంగా వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ పిల్లలు మంచిగా ఎదిగి అందరికీ ఆదర్శంగా జీవించేటువంటి విధంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో ప్రార్థన కూడా చేయడం జరిగింది.